సో ఈరోజు క్లాస్ చెప్పుకోబోయే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి. మన వీడియోస్ మీరు చాలామంది చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా దగ్గర ఉన్న అడ్మిన్ పేజ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ నా యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ అయితే ఈ వారం 10 రోజుల్లో ఒక 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో దానికోసం మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ చూపించి చూస్తే మీ అందరూ కూడా సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సో ప్రమోట్ చేసి సో 1 వీక్ టు 10 డేస్లో ఒక 200 సబ్స్క్రైబర్స్ సో మన ఛానల్కి యాడ్ అయ్యేలాగా మీరు అందరూ సహకరించాలని సో కోరుతున్నాను. అండ్ సో ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే మెథడాలజీ క్లాస్కి వచ్చేటప్పటికి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ యాక్చువల్గా మనం అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఈ 3 విషయాలు నేను మీకు చెప్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక విషయంతో నేను కంక్లూడ్ చేశాను. ఈ 3 విషయాలు కూడా భాష నేర్పించడానికి అనే మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా నేను కంక్లూడ్ చేశాను కూడా ఆ రోజు. అయితే ఈ భాష నేర్పించే క్రమంలో మొట్టమొదటగా పుట్టినటువంటి మెథడ్ పద్ధతి GTM, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. GTM అని షార్ట్కట్లో పిలుస్తాం. ఈ మెథడ్ దీన్ని ఓల్డ్ మెథడ్, ఇది ఒక పాత పద్ధతి. పాత పద్ధతి ఎందుకంటే అసలు మా లాంగ్వేజ్ టీచింగ్ చేయాలి అని మొదలుపెట్టిన తర్వాత సో ఈ మెథడ్నే మొదటగా యూజ్ చేశారు కాబట్టి ఒక ఓల్డ్ మెథడ్. దీన్ని క్లాసికల్ మెథడ్ అని కూడా మనం అంటాం. సో క్లాసికల్ మెథడ్ అని ఎందుకన్నాము అంటే ఆ రోజుల్లో సో 1840s ఆ రోజుల్లో గ్రీక్, లాటిన్ అనేవి క్లాసికల్ లాంగ్వేజెస్. ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ టీచ్ చేయడానికి ఉపయోగించిన మొట్టమొదటి మెథడ్ ఇదే. కాబట్టి ఆ లాంగ్వేజెస్ క్లాసికల్ లాంగ్వేజెస్ కాబట్టి ఆ లాంగ్వేజెస్ టీచ్ చేసిన మెథడ్ ఇదే. కాబట్టి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని మనము క్లాసికల్ మెథడ్ అని కూడా అంటాం. అండ్ నేనైతే ట్రెడిషనల్ మెథడ్ అని కూడా అంటాను, మొదట్లో దీన్ని మొదలు పెట్టారు కాబట్టి అదొక ఓల్డ్ మెథడ్, అదొక క్లాసికల్ మెథడ్. సో ప్రీవియస్లీ ఇట్ వాజ్ యూజ్డ్ టు టీచ్ గ్రీక్ అండ్ లాటిన్. ఇక్కడ రాసుకున్నాం ఓల్డ్ మెథడ్, ట్రాన్స్లేషన్, ట్రెడిషనల్ మెథడ్ అండ్ క్లాసికల్ మెథడ్ అని. అయితే ఇక్కడ మనం గమనిస్తే సో ఇది దాదాపు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇన్ వోగ్, VOGE. సో ఇప్పుడు కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఈ మెథడ్. ఇప్పుడు కూడా చాలా మంది వాడుతున్నారు. అండ్ సో దాదాపు చూడండి, దాదాపు ఒక 100 సంవత్సరాల కాలం, 1840 to 1940. సో ఎంతవరకు కూడా దాదాపు ఈ సంవత్సరాల మధ్య ఈ మెథడ్ బాగా డామినేట్ అయి ఉంది. అంటే ఏంటి, ఎక్కువగా ఈ మెథడ్ విరివిగా వాడారు. సో తర్వాత దీన్ని ట్రాన్స్లేషన్ మెథడ్. సో ట్రాన్స్లేషన్ మెథడ్ అని సో మనము ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే సో దాని గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి అనేది నేను మీకు సో అలా తీసుకుంటూ వెళ్తాను. ప్రతిదీ కూడా ఒక్కడ కూడా బట్టి పట్టకుండా మొత్తం అన్ని కూడా ఒరిజినల్ గా దాంట్లో నుంచే, ఆ హెడ్డింగ్ లో నుంచే గ్రామర్ ట్రాన్స్లేషన్ అనే దాంట్లో నుంచే మొత్తం పాయింట్ బై పాయింట్ మనం తీసుకుందాం. అసలు మనం మొట్టమొదట ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్స్ వై మెథడ్స్ ఎందుకంటే సో టు లెర్న్ లాంగ్వేజ్. అసలు మెథడ్ అనేది ఎందుకు, భాష నేర్చుకోవడానికి. సో భాష నేర్చుకోవడానికి మెథడ్ కనిపెట్టారు కదా. ఈ మెథడ్ నేర్చుకోవాలి అంటే చూడండి, పైన ఇక్కడ ఎల్ అని రాశాను. ఎల్ లాంగ్వేజ్ కాదు, లిటరేచర్. అంటే లెర్నింగ్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్. ఈ పదం మీరు గుర్తుపెట్టుకుంటే లిటరేచర్ ద్వారా, సాహిత్యం ద్వారా భాష నేర్చుకోవడం, లిటరేచర్, లెర్నింగ్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్, దీని ద్వారా భాష నేర్చుకోవడం అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మొత్తం ఈ బోర్డు మీద నేను రాసిన పాయింట్స్ అన్ని మీ బ్రెయిన్లోకి ఎక్కేసినట్టే. కాబట్టి సాహిత్యం ద్వారా భాష నేర్చుకోవాలి అని ఆలోచించి ఈ మెథడ్ని సృష్టించడం జరిగింది. సో దీంట్లో మనం మొట్టమొదటిగా గమనిస్తే అసలు వీళ్ళు ఈ మెథడ్ కనిపెట్టిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే సో లెర్న్ లాంగ్వేజ్ అండ్ టు స్టడీ ఫారిన్ లాంగ్వేజ్. అసలు పరభాష నేర్చుకోవడం అనేది అందులో ఉన్న సాహిత్యాన్ని చదివి, చూడండి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, దీంట్లోనే అసలు పాయింట్ ఉంది. ఫారిన్ లాంగ్వేజ్ లో ఉన్న సాహిత్యం, లిటరేచర్ ని చదివి, అంటే టు రీడ్ ద ఫారిన్ లాంగ్వేజ్ అండ్ టు అప్రిషియేట్ ఇట్స్ పోయట్రీ ఆర్ లిటరేచర్ ఆర్ ఫామ్. దాంట్లో ఏదుందో అసలు ఆ ఫారిన్ భాషలో ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని మనం అభినందించాలి. అభినందిస్తూ అందులో పెద్ద పెద్ద రైటర్స్ వాడిన ఫ్రేజియాలజీ, వర్డింగ్, ఆర్డర్. ఒక షేక్స్పియర్ ఉన్నాడు అనుకోండి, షేక్స్పియర్ వాడిన డైలాగ్స్. సో ఫ్రాయల్టీ ది నేమ్ ఈజ్ ఉమెన్. సో ఆడతనమా నీ పేరే మోస్తాను.
సో ఇలాంటి డైలాగ్స్ ని మనం కూడా డైలీ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తూ భాష అనేదాన్ని నేర్చుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే దీంట్లో 3 స్కిల్స్ దాగి ఉన్నాయి. ఒకటి ఇంటెలిజెన్సీ, అంటే సాహిత్యం చదువుతూ తెలుగు పెంచుకోవచ్చు అని, యాటిట్యూడ్ మన విధానం మార్చుకోవచ్చు అని, వాల్యూస్ ఇంపార్ట్ చేసుకోవచ్చు అని. ఇది మెంటల్ డిసిప్లిన్స్, అంటే సాహిత్యం అనేది అప్రిషియేట్ చేస్తూ దాన్ని చదువుతూ అప్రిషియేట్ చేస్తూ ఈ మెంటల్ డిసిప్లిన్ మానసిక శక్తులను పెంచుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం మొదటిది. అయితే చూడండి, ఇక్కడ వీళ్ళు వేరేగా ఆలోచించారు. కానీ భాష నేర్చుకునే అసలైన క్రమం ఏంటి, భాష నేర్చుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భాష నేర్చుకునే ముఖ్య ఉద్దేశం భాష భావ ప్రసారానికి, కాబట్టి మాట్లాడడం కోసం. కానీ ఇక్కడ నేను ముందు మీకేం చెప్పాను, లిటరేచర్ అని చెప్పాను. సాహిత్యాన్ని చదివి అందులో ఉన్న అందాన్ని అభినందించి అందులో రైటర్స్ వాడిన ఫ్రేజియాలజీ, వర్డింగ్ ని, వాక్యాలని మనము కూడా వాడడము, అర్థం చేసుకోవడము ఒక మెథడ్ గా క్రియేట్ చేశారు. చూడండి, ఇక్కడ ఈ మెథడ్ లో మనం క్లియర్ గమనిస్తే మొట్టమొదటి ఫెయిల్ అయిపోయాం. అంటే దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. సో ప్రతి దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, ప్రతి దానికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే అవసరాన్ని బట్టి మనం అవసరమైన చోట ఒక మెథడ్ వాడుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మొదట్లోనే మనం లాంగ్వేజ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తప్పుదారికి వెళ్ళిపోయాం. చూడండి, యాక్చువల్ గా భాష ఫామ్ అయిన క్రమం మీకు తెలుసు, నేర్చుకునే క్రమం LSRW, మీకు ముందే చెప్పాను నేను. ఈ క్రమంలో మీరు క్లియర్ గమనిస్తే ఇక్కడ నేనేమన్నాను, సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకున్నాను, అంటే రీడింగ్కి వెళ్ళిపోయాను. అంటే 1, 2, 3 స్కిప్ చేసి రీడింగ్కి వెళ్ళిపోయాను. అంటే ఎవరెవరు వదిలేశాను నేను, లిజనింగ్ వదిలేశాను, స్పీకింగ్ వదిలేశాను, డైరెక్ట్ గా రీడింగ్కి వెళ్ళిపోయాను. అంటే లిటరేచర్ తీసుకొని చదివి అర్థం చేసుకునే స్థాయికి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ మెథడ్ స్టార్టింగ్ లోనే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి వచ్చేటప్పటికి కంపల్సరీ వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలంటే ముందు చదవాలి. ట్రాన్స్లేషన్ సొంత భాషలోకి తర్జుమా చేసుకోవడం. కాబట్టి అంటే ఇది మొదలైందే ఎక్కడ, రీడింగ్ దగ్గర, తర్వాత రైటింగ్కి వెళ్ళింది, ట్రాన్స్లేట్ చేసి నేర్చుకొని రాయాలి. కాబట్టి అంటే మొదట్లోనే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ పట్టేసుకున్నాం ఇక్కడ. ఏంటా ఇంపార్టెంట్ పాయింట్, ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఈ రెండిటికి, ఎవరికి, లిజనింగ్ కి, స్పీకింగ్ కి, అంటే స్పోకెన్ ఫామ్ కి ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంటే ఎప్పుడైతే స్పోకెన్ కి ప్రయారిటీ ఇవ్వలేదో ఫ్లూయెన్సీ అనేది డెవలప్మెంట్ కి మెథడ్ ఉపయోగపడలేదు. అంటే సో కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చిందిరా ఈ 4 స్కిల్స్ లోను అంటే, రీడింగ్ కి ఇచ్చింది, తర్వాత రైటింగ్ కి ఇచ్చింది. ముందట చదివాడు, అర్థం చేసుకున్నాడు, తర్వాత వాడిని ట్రాన్స్లేట్ చేస్తూ రాశాడు. కాబట్టి రీడింగ్ కి, రైటింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎవరికి ఇవ్వలేదు, స్పీకింగ్ కి ఇవ్వలేదు. మెయిన్ స్పీకింగ్ రావాలంటే వినాలి, లాంగ్వేజ్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ ఎక్స్పోజర్ ఇది కదిలించలేకపోయింది. సో కాబట్టి ఇక్కడ దీని ఫీచర్స్ ఇప్పటివరకు మీకు మెయిన్ ఎసెన్స్ చెప్పాను. ఇప్పుడు మనం బిట్లు అడుగుతున్న ఏరియాలోకి వెళ్తూ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే, సో ఈ పాయింట్స్ లోంచి నేను మీకు మొత్తం బోర్డు మీద ఉన్న పాయింట్స్ అన్ని చూడండి, 1 by 1 ఎలా తీసుకొస్తాను. మొట్టమొదట లిటరేచర్ చదివి అర్థం చేసుకోవాలి అని చెప్పుకున్నాం దీని ప్రకారం. సో లిటరేచర్ చదివి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీకు 2 లిటరేచర్లు నేను రాసి పెట్టాను. ఒకటి మ్యాక్బెత్, మీకు తెలుసు షేక్స్పియర్ రాసినటువంటి ఒక మంచి ట్రాజడీ మ్యాక్బెత్. అలాగే కింద ఇది ఒక బైబిల్. సో బైబిల్లో ఎలీజా అనే ఒక ప్రవక్త చేసిన ప్రేయర్ గురించి మాట. సో ఇది ఒక మనం లిటరేచర్ ఎక్కడ మీకు నేను ప్రాక్టికల్ గా తీసుకెళ్తున్నాను. ఈ లిటరేచర్ పీసెస్ 2 pieces ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ పాయింట్స్ అన్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, ఇక్కడ ఈ లిటరేచర్ చేంజ్ చేయాలని చెప్పిన ముందు ఇక్కడికి వెళ్ళిపోయాం, రీడింగ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏ టాపిక్ మాట్లాడబోతున్నాను అంటే, ఈ మెథడ్ ఉన్న ఫీచర్స్, ఈ మెథడ్ అప్లై చేయాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఈ మెథడ్ ఉన్న లక్షణాల గురించి నేను ఇప్పుడు ఈ చదివి మీకు నేను తీసుకొస్తాను. ఎలీజా వాజ్ ఎ మ్యాన్ జస్ట్ లైక్ అస్. హీ ప్రేడ్ ఎర్నెస్ట్లీ దట్ ఇట్ వుడ్ నాట్ రెయిన్ అండ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఆన్ ద ల్యాండ్ ఫర్ 3.5 years. సో ఇది ఒక పీస్, ఒక ప్రాఫిట్ మాట్లాడిన మాట. ఇక్కడ ఉండి, విల్ ఆల్ గ్రేట్ నెప్ట్యూన్స్ ఓషన్ వాష్ దిస్ బ్లడ్ క్లీన్ ఫ్రమ్ మై హ్యాండ్. సో ఈ 2 మనం గమనిస్తే చదివేశాను నేను ముందు. ఓకే అండి, రీడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ భాషను అప్రిషియేట్ చేయాలన్నాను. అసలు దీని ఉద్దేశం ఏంటి, ఫారిన్ భాష చదివి దాన్ని అందులో ఉన్న అందాన్ని అర్థం చేసుకోవాలి. చదివాను, నాకు అర్థం అవుతుందా, నాకు అర్థం కావాలి అంటే చూడండి దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. విల్, నాకు విల్ అనేది తెలియాలి అంటే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక్కడ అని.
తర్వాత ఈ అపాస్ట్రోఫీలో ఏంటో తెలియాలి నాకు. తర్వాత సో ఈ వర్డ్ ఆర్డర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎలా ఎండ్ అయింది, ఇక్కడ ఈ నో ఏం చూపిస్తుంది, ఆన్సర్ ఇచ్చి ఫుల్ స్టాప్, నాకు ఇది తెలియాలి. చూడండి, ఎలీజా వాజ్, ఎలీజా అంటే పేరు, మ్యాన్ అని తెలిసిపోయింది నాకు. ఈ వాజ్ గురించి తెలియాలి. తర్వాత ఇక్కడ వచ్చింది ప్రేయర్డ్, అండ్ చూడండి ఇక్కడ వుడ్ నాట్, ఇదో పెద్ద ఫ్రేజ్, దీని గురించి తెలియాలి. ఈ వుడ్ ఏ టైంలో వాడుతున్నాము అని. సో ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి డిడ్ నాట్, అది తెలియాలి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఫర్, ఇది కనిపిస్తుంది కానీ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మనము ప్రిపోజిషన్. సో ఇక్కడ మోడల్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది, ఇక్కడ టెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సో మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ గా పనిచేసే వర్డ్ ఉంది. ఇది ఏ కాలం చూపిస్తుందో నాకు తెలియాలి. ఇక్కడ నేను మీకు టైం వేసే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ కూడా మోడల్ ఉంది. సో ఇవన్నీ మనకు తెలిస్తేనే గానీ ఇది నేను చదివినప్పటికీ నేను ఈ భాషలో ఇక్కడ ఉన్న అందాన్ని అప్రిషియేట్ చేయలేను. కాబట్టి చూడండి, ఇది నాకు ఈ వర్డ్ ఆర్డర్ క్రమము, ఈ అసలు వుడ్ ఏం చెప్తుంది. ఓకే, ఇక్కడ రెయిన్ అర్థమైంది నాకు వర్షం అని, ఇక్కడ కూడా రెయిన్ అర్థమైంది వర్షం అని. సో నాకు ఈ వుడ్ నోట్ ఏం చెప్తుంది, డిడ్ నోట్ ఏం చెప్తుంది, వాజ్ ఏం చెప్తుంది, ఫర్ ఏం చెప్తుంది తెలియకుండా నేను మొత్తం అర్థం చేసుకొని ఆ లాంగ్వేజ్ అప్రిషియేట్ చేయలేను కదా. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్రామర్. కాబట్టి ఈ మెథడ్ లో మొట్టమొదట ఆ భాషని లిటరేచర్ని అప్రిషియేట్ చేయాలంటే తెలుసుకోవాలంటే ఆ భాషకున్న గ్రామర్ నేర్చుకోవాలి. కాబట్టి ఈ భాషకున్న మొట్టమొదటి ఫీచర్ ఎవరంటే గ్రామర్. సో కాబట్టి గ్రామర్ నేర్పించాలి, ఫారిన్ భాషను అర్థం చేసుకోవాలి అంటే అనే ఆలోచనలోకి వచ్చారు. అంటే ఫస్ట్ థాట్ ఏ వెళ్ళి, సో లాంగ్వేజ్ కెన్ బి అండర్స్టూడ్ బెస్ట్ త్రూ లెర్నింగ్ గ్రామర్, త్రూ నోయింగ్ గ్రామర్. గ్రామర్ తెలుసుకుని మాత్రమే లాంగ్వేజ్ ని అందంగా అర్థం చేసుకోగలము అని మొదట్లోనే నిర్ధారణకి వచ్చారు. సో కాబట్టి మీకు ఇక్కడ ఈ లిటరేచర్ పీస్, ఈ లిటరేచర్ పీస్ తీసుకొని అసలు గ్రామర్ ని ఎందుకు నేర్చుకోవాలనే విషయాన్ని మీకు చెప్పాను. తర్వాత ఈ గ్రామర్ నేర్చుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు నాకు ఈ వొకాబులరీ మ్యాన్ అని, లైక్ అని, లేదంటే కనుక రెయిన్ అని, ఇయర్స్ అని అంతా ఏంటి వొకాబులరీ. సో గ్రామర్ నేర్చుకున్నంత మాత్రం నా వొకాబులరీ రాకపోతే, నాకు వొకాబులరీ బిల్డ్ అవ్వకపోతే పదాలకు అర్థమే తెలుస్తుంది, ఆ లాంగ్వేజ్ నేనే అప్రిషియేట్ చేస్తాను. సో గ్రామర్ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వొకాబులరీ బిల్డప్ చేసుకోవడం, వొకాబులరీ పెంచుకోవడం అంటే లిటరేచర్ చదివి అది కూడా చాలా ముఖ్యం. కాబట్టి రెండో ఫ్యూచర్ గా వొకాబులరీ బిల్డింగ్ అప్ అనేది రెండో ఫ్యూచర్. సో ఓకే, ఇది నేను గ్రామర్ని చదువుకున్నాను, వొకాబులరీ నేర్చుకున్నాను, అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని దీన్ని దేంట్లో ట్రాన్స్లేట్ చేసుకొని నేను ఎవరికైనా చెప్తున్నప్పుడు ఎలా ట్రాన్స్లేట్ చేస్తాను, నా మదర్ టంగ్ లో ట్రాన్స్లేట్ చేస్తాను. సో కాబట్టి ట్రాన్స్లేట్ చేస్తాను ఉన్న వర్డింగ్ ఉన్నట్టు. కాబట్టి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, సో మదర్ టంగ్ డామినేటింగ్ గా ఉంటుంది. అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు ట్రాన్స్లేషన్ కాబట్టి. సో వొకాబులరీ నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి. తర్వాత ముందు చదివాను అంటే ముందు చదవడం రావాలి అంటే డైరెక్ట్ ఈ స్కిల్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇవన్నీ ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ అది కూడా ఫీచర్. చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా రాశాను. సో రీడింగ్ రావాలి, రీడింగ్ వచ్చిన తర్వాత అర్థం చేసుకోవడానికి గ్రామర్ కావాలి. సో గ్రామర్ వచ్చేసినంత మాత్రాన సరిపోదు, ప్రతి పదానికి అర్థం తెలియాలి వొకాబులరీ. సో వొకాబులరీ అయిపోయిన తర్వాత మొత్తం మనం టోటల్ గా మన మదర్ టంగ్ లో అర్థం చేసుకొని ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేస్తాం, అందంగా దాని లాంగ్వేజ్ యొక్క బ్యూటీని పంచుతాం. సో కాబట్టి ట్రాన్స్లేషన్ ఎంత వచ్చిన తర్వాత, రీడింగ్ అయిన తర్వాత, గ్రామర్ అర్థమైన తర్వాత, వొకాబులరీ తెలిసిన తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాం దేంట్లోకి, మదర్ టంగ్ లోకి. కాబట్టి ద ఫీచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని వచ్చేటప్పటికి సో గ్రామర్ అయిన తర్వాత అందులో పదాన్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం ఆ పదాలకు అర్థాలు తెలియాలి నీకు. కాబట్టి వొకాబులరీ, సో ట్రాన్స్లేషన్ అండ్ ఆల్ దీస్ కమ్స్ అండర్ ఫీచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో మనం ఇలాగా ముందుకు వెళ్తా ఉంటే సో మనం ఈ విషయం ఆడుకున్నాం. సో ఇప్పుడు ఇలాగ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఓకే, అసలు ఈ మెథడ్ లో ఎలాంటి సిలబస్ యూజ్ చేసి ఉంటారు మీకు తెలియని ఏముందండి. సో ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు డిఎస్సి రాస్తున్నారు అంటే రీసెంట్ గా సిసిఈ మెథడ్ రాకముందు ఉన్న పుస్తకాలు మీరు వాడారు. అప్పుడు మన టెక్స్ట్ బుక్లు ఇంగ్లీష్ నేర్పించడానికి 2 టెక్స్ట్ బుక్లు ఉండేవండి. అంటే ఆల్మోస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బిఫోర్. మొత్తం 2-3 టెక్స్ట్ బుక్లు ఉండేవి. ఒకటేమో సో ప్రోజ్ అంటే మనకి స్టోరీస్ లాగా ఉండే వాటికి ప్రోజ్ వాడేవాళ్ళం. రెండో దానికి పోయిటరీ ప్రోజ్ లో కలిసిపోయి వచ్చేది, లేదంటే కనుక పోయిటరీ బుక్ వేరేగా ఉండేది. అంటే ప్రోజ్ వాడేవాళ్ళం, పోయిటరీ వాడేవాళ్ళం. అలాగే నాన్ డీటెయిల్ బుక్ అనే బుక్ ఉండేది మన దగ్గర. అది కూడా పెద్ద మ్యాటర్, అంటే గొప్ప గొప్ప ఆథర్స్ యొక్క నావెల్స్ కానీ స్టోరీస్ కానీ ఉండేవి. సో కాబట్టి నాన్ డీటెయిల్ అవునే కదా మనం వాడుతున్నాం. ఇది తర్వాత గ్రేట్ ఆథర్ పీసెస్ ఏమన్నా ఉన్నాయంటే సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మా టీచర్ మనకి ఏం చేసేవారు, రిటర్న్ వర్క్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి రిటర్న్ వర్క్
అది నేర్చుకున్న తర్వాత ఏమైనా టీచర్ ఇస్తే వచ్చేసేవాళ్ళం మనం. కాబట్టి ప్రోజ్, పోయట్రీ, నాన్ డీటెయిల్, సమ్ రిటర్న్ వర్క్స్ అండ్ పీస్ ఆఫ్ గ్రేట్ ఆథర్స్, వర్క్స్ ఆఫ్ అ గ్రేట్ ఆథర్స్. ఎవరైనా సరే గొప్ప గొప్ప ఆథర్స్ ఉన్నారంటే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్. కాబట్టి సిలబస్ ఏంటి వీటికి? ప్రోజ్, పోయట్రీ, నాన్ డీటెయిల్. ఎందుకు? లిటరేచర్ కదా. లిటరేచర్ అంటే సాహిత్యం కదా. సాహిత్యం ప్రోజ్ రూపంలో ఉంటుంది, అంటే ఎస్ఐల్ లాగా, పెద్ద పెద్ద నావెల్స్ లాగా. అలాగే పోయిటరీ రూపంలో ఉండొచ్చు, పెద్ద పెద్ద టెక్స్ట్స్ లా ఉండొచ్చు, నాన్ డీటెయిల్. అది మనం చదువుకొని ఒక రిటర్న్ వర్క్ చేసేవాళ్ళం. కాబట్టి దీని సిలబస్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు దీని సిలబస్ ఈ ఫ్రేజ్లు అవన్నీ తీసుకొని ఒక టెక్నిక్ ఉపయోగించి పాఠం చెప్పాలి. సో ఒక టెక్నిక్ ఉపయోగించి పాఠం చెప్పాలి కాబట్టి ఏ టెక్నిక్ ఉపయోగించేవారు? గ్రామర్ నేర్పించాలి ముందు. వీళ్ళ టార్గెట్ అదే కదా. సో గ్రామర్ నేర్పించడం కోసం ఏ టెక్నిక్ వాడేవారు అంటే డిడక్టివ్ టెక్నిక్ వాడేవారు. డిడక్టివ్ మెథడ్ మీకు తెలుసు. డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ మెథడ్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ డిడక్టివ్ మెథడ్ నే రకరకాల బుక్స్ లో ఏమని వాడతారంటే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, లేదు అంటే కనుక ఎక్స్ప్లిసిట్ గ్రామర్. చూసుకోండి, ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 3 ఒకటే మీనింగ్, సిమిలర్. ఎక్స్ప్లిసిట్ గ్రామర్, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ డిడక్టివ్ గ్రామర్. సో ఇవేం చెప్తాయంటే ముందు రూల్ నేర్పేస్తారు. గ్రామర్ రూల్ అంటే డిడ్ వస్తే మీరు ఎప్పుడు V1 వాడండి. సో నంబర్ ఆఫ్ డ్రిల్లింగ్స్, ప్రాక్టీస్. ఒక గ్రామర్ రూల్ నేర్పడం, దాన్ని బలవంతంగా డ్రిల్లింగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడం. సో దీన్ని మనం ఏమన్నామంటే డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. వీళ్ళు ఉపయోగించే టెక్నిక్ ఏంటంటే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి క్లాస్ రూమ్ లో డిడక్టివ్ మెథడ్ ఉపయోగించారు. దాన్నే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అని పిలుస్తున్నాము, దాన్నే ఎక్స్ప్లిసిట్ గ్రామర్ అని పిలుస్తున్నాము. అయితే సో దీంట్లో వీళ్ళు ఈ గ్రామర్ ఇవి వాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేను ఫ్లూయెన్సీ రాలేదని చెప్పాను కదా మీకు. దానికి గల కారణం ఏంటంటే వీడు ప్రాక్టీస్ చేయగా మీకు తెలుసు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో వీడు ఏం చేస్తాడంటే గ్రామర్ బాగా నేర్చుకుని చక్కగా అన్ని ఆన్సర్లు పెట్టేస్తాడు. సో రిటర్న్ వర్క్ లో సూపర్ ఉంటాడు. కానీ when it కమ్స్ టు ఫ్లూయెన్సీ వీడు ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో రాయడానికి, కరెక్షన్ చేయడానికి ఫిక్స్ అయిపోయింది. కానీ ఒరిజినల్ గా వాడు భాషను ఉపయోగిస్తున్నప్పుడు, వాడు ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ లో తప్పు వచ్చేస్తుంది. ఎందుకంటే రాసింది వేరు, ఉపయోగించింది వేరు. భాషను ఎప్పుడు వాడు లాంగ్వేజ్ కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎప్పుడు మాట్లాడింది లేదు, కేవలం రాయడం వరకే. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ఇతని బ్రెయిన్ లో గ్రామటికల్ గా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫిక్స్ అయిపోయి ఉంది. కానీ నాలెడ్జ్ తనకు ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు యూసేజ్ లోకి టంగ్ కి, సో బ్రెయిన్ లో ఉన్నదాన్ని టంగ్ లోకి తీసుకురాలేదు. కాబట్టి ఎంత గొప్ప గ్రామటికల్ నాలెడ్జ్ ఉన్నా సరే యూసేజ్ లోకి రాలేదు కాబట్టి, మాట్లాడలోకి రాలేదు కాబట్టి ఫ్లూయెన్సీలో గ్రామర్ తెలిసిన తప్పు జరుగుతుంది దీనివల్ల. సో కాబట్టి ఇది ఒక విధంగా మనం వెనక్కే ఫ్లూయెన్సీకి సపోర్ట్ చేయలేదు, అదే స్పోకెన్ ఫామ్ కి సపోర్ట్ చేయలేదు అని చెప్పుకోవడానికి ఈ గ్రామర్ డ్రిల్లింగ్స్ అనే పదం కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండే యాక్యురసీ. సో కాబట్టి వీళ్ళు గ్రామర్ నేర్పిన తర్వాత దేనికోసం వెతికారు అంటే ఆ నేర్చుకునే పిల్లవాడు పర్ఫెక్ట్ గా రాయాలి అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనకు సీసీలో అలా లేదు. పిల్లవాడు ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, వాడు భావం చెప్పగలిగితే చాలు, వాడు చెప్పిన భావం మనకు అర్థమైతే చాలు. సో కానీ ఇక్కడ అది లేదు. వాళ్ళకి యాక్యురసీ అంటే పర్ఫెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఇన్ సెంటెన్స్. వాడు ఏ సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేస్తే, ఏ సెంటెన్స్ చదివితే, ఏ సెంటెన్స్ అర్థం చేసుకుంటే, ఏ సెంటెన్స్ వాడు క్రియేట్ చేస్తే దాంట్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. అంటే యాక్యురసీ అనమాట, ఖచ్చితత్వం ఉండాలి అని చూసేవాళ్ళు. ఓకే అండి. సో దీంట్లో టీచర్ రోల్ ఏంటంటే అథారిటేటివ్ రోల్. టీచర్ అనేవాడు ఇప్పుడులాగా చూడండి, ఇప్పుడు టీచర్ ఏంటంటే టీచర్ సెంటర్డ్ కాదు. ఇప్పుడు పిల్లవాళ్ళు యాక్టివ్గా ఉంటారు, టీచర్ చేసి సపోర్ట్ చేస్తాడు, అది మీకు తెలుసు. అప్పుడు టీచర్ అథారిటీ, మొత్తం క్లాస్ రూమ్ లో టీచరే అథారిటీ మొత్తం కదా. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఎవరు అథారిటీ ఉంది, ఎవరు డామినెన్స్ ఉంది అంటే టీచర్దే. మరి స్టూడెంట్ పని ఏంటి? జస్ట్ గ్రామర్ నేర్చుకోవడం, ట్రాన్స్లేట్ చేయడం. అతని పని అంతే లేదు. సో ఇతని పని ఏంటి? స్టూడెంట్ గ్రామర్ నేర్చుకోవడం, ట్రాన్స్లేట్ చేయడం. ఆ ట్రాన్స్లేషన్ కూడా ఎలా ఉండాలి? యాక్యురసీగా ఉండాలి. వాడు ఉపయోగించిన సిలబస్ ఇది. సో మనం ఇలాగ వెళ్తా ఉన్నప్పుడు మరి ఈ మెథడ్ కి మీకు ముందే చెప్పాను, ప్రతి మెథడ్ కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ మెథడ్కి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ చూడండి. సో ఈజీ టు యూజ్. ఈ మెథడ్ చాలా ఈజీ యూజ్ చేయడం. సో ఎందుకనండి చూడండి, ట్రాన్స్లేషన్ అంటే ఎక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నాం మనం? నేటివ్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం, అంటే మదర్ టంగ్ యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఒక పదం ఉందండి, ఒక పదం హానెస్టీ అనే పదం ఉంది. హానెస్టీ ఒక అబ్స్ట్రాక్ట్ పదం ఉంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంది. ఆ నౌన్ ని మనం పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు అది మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ నేటివ్ లాంగ్వేజ్ లోకి వాడు మదర్ టంగ్ లోకి మార్చి చెప్పేస్తాం, వాడికి వెంటనే అర్థమైపోతుంది. సో ఏది మనం చెప్పాలనుకున్నా సరే ఫారిన్ లాంగ్వేజ్ గురించి తెలుగులో చెప్పేస్తాం మన భాష. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది, రీచ్ అయిపోతుంది పిల్లలకి. అప్పుడు టీచర్ కొంచెం సుఖపడ్డట్టే కదా.
సో టీచర్కి ఈజీ మెథడ్ అనమాట ఇది. అలాగే టెస్టింగ్ కూడా ఈజీ. ఎలా అంటే మనం అడుగుతాం క్వశ్చన్, ఆ క్వశ్చన్ తో తెలుగులో ఆన్సర్ ఇస్తాడు, ఇంగ్లీష్లో ఆన్సర్ ఇస్తాడు, వాడి ఇష్టం అది. చూడండి టీచర్కి ఈజీ. తర్వాత వొకాబులరీ అక్విజిషన్. సో వొకాబులరీ ఇప్పుడే చెప్పాను, హానెస్టీ అనే పదం, ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అది వొకాబులరీ వాడు త్వరగా నేర్చేసుకుంటాడు దీనివల్ల. ఎందుకంటే డైరెక్ట్ గా ఒక ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చి దీన్ని ఎలాగ అంటాంరా మన తెలుగులో, దీనికి అర్థం ఇది, ఈ పదానికి తెలుగులో అర్థం ఇది అనేస్తాం మనం. అంటే అలా కాకుండా మీరు ఇంగ్లీష్ డిక్షనరీ గమనించండి. మీకు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. వొకాబులరీ అక్విజిషన్. వొకాబులరీ నేర్చుకోవడం అనేది ఎందుకు ఈజీ అవుతుందంటే చూడండి, మీరు ఇంగ్లీష్ డిక్షనరీ దగ్గర పెట్టుకోండి. అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెవెల్ డిక్షనరీ, అలాగే తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక వర్డ్ ఉంది అనుకుందాం, ప్రీవారికేషన్ అని చెప్పేసి. ప్రీవారికేషన్ వర్డ్ తీసుకోండి అని మీకు చెప్పిన పాఠంలో. సో మీరు ఇంగ్లీష్ డిక్షనరీ తీయంగానే అక్కడ ప్రీవారికేషన్ కి ఇంగ్లీష్ లో మీనింగ్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకా కొంచెం ఇంగ్లీష్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాని యూసేజ్ కూడా ఇంగ్లీష్ లోనే చేస్తాడు. అదే మన తెలుగు డిక్షనరీ చూసాం డైరెక్ట్ అక్కడ ఏముంటది అంటే రెండు అర్థాలు వచ్చిగా మాట్లాడడం అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ డిక్షనరీ చూసి అర్థం చేసుకున్నప్పుడు త్వరగా బ్రెయిన్ లో ఎక్కేస్తుందా, లేదంటే తెలుగు డిక్షనరీ చూసుకొని అర్థం చేసుకున్నప్పుడు త్వరగా బ్రెయిన్ లో ఎక్కేస్తుందా? తెలుగు డిక్షనరీకే. కాబట్టి వొకాబులరీ పదాలు, ఇంగ్లీష్ పదాలు పెంచుకొని దీనికి ఇదే అర్థం పెంచుకోవడానికి వొకాబులరీ అక్విజిషన్ కి సో ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈజీ టెస్టింగ్. సో టెస్టింగ్ కూడా మనం రాస్తా ఉన్నప్పుడు వాడు క్వశ్చన్స్ ఇస్తాము, మనం ట్రాన్స్లేట్ చేస్తాం, ట్రాన్స్లేషన్స్ మెథడ్ కాబట్టి టెస్టింగ్ ఈజీ. తర్వాత చూడండి ఇక్కడ అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటేషన్, అసిమిలేషన్ అండ్ రిటైనింగ్. ఏదైనా ఒక భాష మనం నేర్చుకున్నామంటే సో ఆ నేర్చుకున్న భాషలో సో అండర్స్టాండింగ్, మొదటి యు అండర్స్టాండింగ్. సో ఆ భాషను అర్థం చేసుకోవడం ఈజీ. ఎందుకండి గ్రామర్ నేర్చుకున్నాం, వొకాబులరీ సో ట్రాన్స్లేట్ చేయడం కోసం వొకాబులరీ అర్థం తెలుసుకున్నాం. తర్వాత ఇంటర్ప్రిటేషన్ అనేటప్పటికి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిక్షేపించడం కదా. ఇది అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయడం కోసం మన నేటివ్ లాంగ్వేజ్ ఏముందో చూడండి ఇక్కడ రాశాను. సో ఇది టార్గెట్ లాంగ్వేజ్, టార్గెట్ అంటే ఇంగ్లీష్ అనుకోండి, ఇది నేటివ్ మన తెలుగు అనుకోండి. ఇప్పుడు ఈ భాషని మనం చదువుకున్న లిటరేచర్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ రాశాను సిసి, కంపేరింగ్. దేన్ని కంపేరింగ్ అండ్ కాంట్రాస్ట్. సిసి అంటే కంపేరింగ్ అండ్ కాంట్రాస్ట్. కంపేర్ చేస్తాం ఏ భాషని? ఇంగ్లీష్ ని. కాంట్రాస్ట్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్త కర్మ క్రియ అని మనం అనుకున్నాం. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఎలా వచ్చిందా, సో ఇక్కడ ఈ వర్డ్ ఆర్డర్ ఉందా, ఇక్కడ ఈ వర్డ్ ఆర్డర్ ఉందని చెప్పేసి కంపేర్ చేస్తాము. కాంట్రాస్ట్ ఏమి తేడాలు ఉన్నాయో తెలుసుకుంటా ఉంటాం. అలాగే అర్థం చేసుకుంటాము, ఇంటర్ప్రెట్ చేస్తాం. అంటే లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాం అంటే ఇంటర్ప్రెటియాలజీ. సో ఓడింగ్ అన్నమాట, ఓడింగ్ ఆర్డర్. ఫ్రేసియాలజీ అంటే ఆ ఫ్రేసియాలజీ అనే దాన్ని సో ఈ పదం కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ పదం. సో ఫ్రేసియాలజీ అనేటప్పటికి ఓడింగ్ ఆర్డర్. ఇది ఇంటర్ప్రిటేషన్ అనమాట. మనం ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నప్పుడు అర్థం చేసేసుకుంటాము, దాన్ని అసిమిలేట్ అంటే సో మనలో లీనం చేసేసుకొని ఆటోమేటిక్ గా అక్విజిషన్కి వెళ్ళిపోతుంది, నేర్చేసుకుంటాము అని అర్థం. కాబట్టి అండర్స్టాండింగ్ ఈజీ అవుతుందని, ఇంటర్ప్రిటేషన్ ఈజీ అవుతుందని, అక్విజిషన్ అది మనలోకి గుర్తుండిపోయేలాగా ఆర్జన, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ముందే చెప్పాను. సో ఫ్రాయిల్టీ దీనేమి జూమిన్ అని ఒక వాక్యం చదివితే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఆర్జన మన బ్రెయిన్ లోకి అలా ఫిక్స్ అయిపోతుంది అని. తర్వాత రిటైనింగ్ అంటే నేర్చుకున్నది బ్రెయిన్ లో ఉండిపోతుంది అని. సో తర్వాత యాక్విజిషన్. సో ఈ యాక్విజిషన్ ఈ 4 అండర్స్టాండింగ్ జరుగుతుంది, యాక్విజిషన్ జరుగుతుంది, ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. అలాగే మనము 2 లాంగ్వేజ్ని టార్గెట్ లాంగ్వేజ్ అంటే మన ఇంగ్లీష్ ని, అలాగే మన నేటివ్ లాంగ్వేజ్ రెండింటిని కంపేర్ చేయగలుగుతాం. కంపేర్ చేసి దాంట్లో దీని మధ్య ఉన్న వ్యత్యాసాలు కాంట్రాస్ట్, కంపేర్ వ్యత్యాసాలని కనుక్కొని సో ఇంకా గ్రామటికల్ గా రూల్స్ ప్రకారం బాగా నేర్చుకోగలుగుతాము అనేది దీనికి ఉన్న అడ్వాంటేజెస్. ఓకే అండి. సో అలా మనం వెళ్తూ ఉంటే సో లిమిటేషన్స్. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు చెప్పేశాను స్పీచ్. సో కాబట్టి స్పోకెన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో స్పోకెన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ స్పోకెన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అడిగే బదులు ఇంకోలో కూడా అడగచ్చు ఎగ్జామ్ లో. ఎలా అడుగుతాడంటే థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ కి చాయిస్ లేని మెథడ్ ఏది అని అడుగుతాడు. చూడండి ఇక్కడ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటండి? మాట్లాడడం కదా. మనకు కొన్ని ఆలోచన వచ్చే ఇంగ్లీష్ లో, ఆ ఆలోచనని మనం మాట్లాడాలి అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏదన్నా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లో మాట్లాడడానికి అవకాశం ఉందా? లేదు. దేనికి అవకాశం ఉంది? కేవలం రీడింగ్, లిటరేచర్ తెచ్చుకోవడం, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్,
ఆ బైబిల్ని కానీ మ్యాక్బెత్ రాసింది కానీ తెచ్చుకోవడం, చదువుకోవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయడం, ఇదే కదా ఉంది. మాట్లాడడం ఏమైనా ఉందా? లేదు కదా. మరి మాట్లాడడం ఏమీ లేనప్పుడు మరి అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇక్కడ స్పీచ్ అనే దాన్నే, ఇక్కడ నేను రాసిన ఫ్లూయెన్సీ అనే దాన్నే, సో స్పీకింగ్, ఫ్లూయెన్సీ అండ్ స్పీచ్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేసింది ఎవరు అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్. దాంతో పాటు థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అని అర్థం కదా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్ కదా. సో థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా అవకాశం ఇవ్వండి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. సో దానికి కూడా మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్నే ఆన్సర్ ఇచ్చుకోవాలి. సో తర్వాత అన్యాచురల్ యూజ్, ఇక్కడ ఒక పదం చూపించాను, అసహజమైన ఉపయోగించడం. ఇప్పుడు గ్రామర్ మీకు ముందే చెప్పాను, ఇక్కడ చెప్తున్నప్పుడు ఏది చెప్తున్నప్పుడు టెస్టింగ్ సంథింగ్ చెప్తున్నప్పుడు థియరీ చెప్పేశాను. ఫ్లూయెన్సీ చెప్తున్నప్పుడు చెప్పేశాను. ఏం చెప్పాను? సో వాడు గ్రామర్ బాగా నేర్చేసుకున్నాడు కానీ ఉపయోగిస్తున్నప్పుడు కరెక్ట్గా ఉపయోగించలేడు అని చెప్పేశాను. అంటే ఒకవేళ ఉపయోగించాలని ఏం చేయాలి? వాడు నేర్చుకున్న గ్రామర్ గుర్తు తెచ్చుకోవాలి. డిడ్ వస్తే వివన్ వాడాలి అని అలా గుర్తు తెచ్చుకొని మాట్లాడాలి. ఈలోపు వాడు వాడే భాష గుర్తు తెచ్చుకొని వాడాలి కాబట్టి అన్యాచురల్, సహజంగా ఉండదు. అలా కాకుండా వాడు ఎక్స్ప్రెషన్ డైలీ వేరే వాడు ఉపయోగిస్తూ గ్రామర్తో సంబంధం అని కాకుండా, ఈ మెథడ్ కాకుండా మామూలుగా మనం లాంగ్వేజ్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉండి మాట్లాడేసాం అనుకుందాం, న్యాచురల్గా వెళ్ళిపోతుంది. కాబట్టి రూల్స్ని బ్రెయిన్కి ఇచ్చి ఈ రూల్ ఇక్కడ కరెక్టా కాదా అని మాట్లాడుకుంటూ ఉంటుంటే అది అన్యాచురల్గా అయిపోతుంది కదా. కాబట్టి అన్యాచురల్ యూజ్ దీంట్లో. సో తర్వాత మెకానికల్, అవునండి, మెకానికల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం పని ఉందో లిటరేచర్ తీసుకో, చదువు, ట్రాన్స్లేట్ చెయ్యి, అభినందించు. అంటే ఇంకా విసుగుపోవడం, మనిషి అస్తమానం మాటలు గేట్లు ఏమి లేకుండా, క్రియేటివిటీ లేకుండా, ఆల్రెడీ ఎవరో రాసిన టెక్స్ట్ తీసుకొని అవే చదివి, అవి కొంతవరకు అవసరం, అవే చదివి అదే పని చేస్తుంటే మెకానికల్గా రొటీన్కి వెళ్ళిపోతుందిగా. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాశాను, చిన్నగా రాశాను కానీ మీరు పెద్దగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. యంగ్ లెర్నర్స్ కి ఈ మెథడ్ సూటబుల్ కాదు. ఎందుకు సూటబుల్ కాదు అంటే, సో గ్రామరు అనేది చాలా వ్యాస్ట్, ఎంత చెప్పుకుని అంతో మిగిలిపోతుంది. మరి ఆ వయసులో పిల్లవాడికి మనం మాట్లాడడం నేర్పించాలి కానీ గ్రామర్ కాదు కదా. మన తెలుగు భాష ఉంది, పిల్లవాడికి గ్రామర్ నేర్పించి అప్పుడు మాట్లాడడం నేర్పించామా? కాదే. వాడు పుడతానే మామూలుగా మనతో పాటు మాట్లాడుతూ మాటలు నేర్చేసుకున్నాడు. అంటే మన భాషలో గ్రామర్ లేదా? వాడి గ్రామర్ కరెక్ట్గా నేర్చుకొని భాష నేర్చుకునే క్రమంలో గ్రామర్ వాడికి ఆర్జన జరిగిపోయి గ్రామర్తో మాట్లాడతలేదా? కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు కదా. మరి అలాంటప్పుడు అలాంటి పిల్లాడికి అంత పెద్ద గ్రామర్ చెప్పి ఎలా మాట్లాడాలి అంటే ఆ యంగ్ లెర్నర్స్కి గ్రామర్ ట్రాన్స్లేషన్ మాత్రం పనిచేయదు. ఎందుకంటే వాడిని రూల్స్ నేర్చుకొని మాట్లాడడానికి వెళ్ళాలి, భాష నేర్చుకోవాలి అనే రూల్స్ ద్వారా అంటే యంగ్ లెర్నర్స్కి ఈ మెథడ్ సూట్ అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళకి అయితే కొన్ని రూల్స్ నేర్చుకొని ఆ రూల్స్ ప్రకారం పాటిస్తాం డిడక్షన్ మెథడ్ ద్వారా. కాబట్టి ఇది యంగ్ లెర్నర్స్కి సూట్ కాదు, అడల్ట్స్కి పనిచేస్తుందేమో. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ హార్డ్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్, ఆల్రెడీ మీకు చెప్పేశాను, భాషకి ఎక్స్పోజర్ లేదు, మా స్పోకెన్ ఎల్ఎస్కి ఎక్స్పోజర్ లేదు. సో నెక్స్ట్ టీచింగ్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, నాకు ఇష్టమైన పాయింట్ ఇది. మీరు కూడా అడిగిన ఈ పాయింట్ అయితే అడగవచ్చు వీటిలో. టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్, నాట్ టీచింగ్ లాంగ్వేజ్. చూడండి ఎంత ముచ్చటైన పాయింట్. టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్, టీచింగ్ నాట్ లాంగ్వేజ్. సో నాట్ టీచింగ్ లాంగ్వేజ్. చూడండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్. సో నాట్ టీచింగ్ లాంగ్వేజ్ అన్నాడు. అర్థం, భాష గురించి బోధిస్తున్నారు కానీ భాషని బోధించట్లేదు అని అర్థం దానికి. చూడండి మళ్ళీ మీ క్లారిటీ పెంచుతాం. టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్, భాష గురించి, అబౌట్ భాష గురించి మాట్లాడుతున్నారు కానీ భాష గురించి బోధిస్తున్నారు కానీ భాషను బోధించట్లేదు అన్నారు. మరి నిజమే కదండి. గ్రామర్ రూల్స్, ఒక సెంటెన్స్ తీసుకోవడం, ఆ సెంటెన్స్ ఉన్న గ్రామర్ చెప్పేసిన తర్వాత ఏం చేస్తున్నారు? సో ఆ గ్రామర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే వీళ్ళు భాష నిర్మాణమైన క్రమం, భాష గురించి, భాషకున్న నిర్మాణ క్రమం గురించి చెప్తున్నారు కానీ భాష మాట్లాడడం గురించి, భాష భావ్యక్తీకరణ ఎలా చేస్తున్నాము, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతున్నాం అనేది చెప్తున్నారు, దాంట్లో చెప్పట్లేదు. అంటే అర్థం ఏంటి? సో టోటల్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్, నాట్ లాంగ్వేజ్. అంటే భాషను బోధించట్లేదు. అంటే భాషను బోధించడం అంటే భావ ప్రసారం ఎలా జరుగుతుంది, సో ఎలాంటి భావాలు వ్యక్తపరచాలి, ఎలా ఏ సందర్భంలో ఏ భావం వ్యక్తపరచాలి చెప్పట్లా. భాష గురించి చెప్తుంది, భాష నిర్మాణమైన క్రమం గురించి చెప్తుంది, భాష వ్యాకరణం గురించి చెప్తుంది. సో ఇట్ ఈస్ టీచింగ్ అబౌట్ లాంగ్వేజ్, నాట్ టీచింగ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ చెప్పాలంటే వాడికి యూసేజ్కి వెళ్ళిపోవాలి, భాష ఉపయోగానికి వెళ్ళిపోవాలి, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, వాడు ఆలోచించుకున్న ఆలోచనని ఇంగ్లీష్లో మాట్లాడగలిగేలాంటి బోధన జరగాలి. అది లాంగ్వేజ్ బోధించడం అంటే. కానీ ఇక్కడ అది బోధన జరిగించట్లేదు, ఇక్కడ గ్రామర్ బోధించడం జరుగుతుంది. అంటే ఏంటి? భాష గురించి బోధిస్తున్నాం,
అంతేగాని భాషను బోధించట్లేదు. ఆ పాయింట్ చాలా క్రిటికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యాసివ్ లెర్నర్స్. సో దీంట్లో పిల్లవాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇక్కడే మొదలే చెప్పుకున్నాం మనం. అథారిటేటివ్ ఎవరు? టీచర్. రూల్ చెప్తాడు, కింద ఎక్సైజ్ ఇస్తాడు, డ్రిల్లింగ్ చేస్తాడు, అదే ప్రకారమే చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ మరి అలాంటప్పుడు లెర్నర్స్ ఎలా ఉంటారు? ప్యాసివ్గా ఉంటారు. తర్వాత సో అన్సూటబుల్ ఫర్ మెనీ బ్యాక్గ్రౌండ్స్. అన్సూటబుల్ ఫర్ మెనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. అన్సూటబుల్ ఫర్ మెనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. దీనికి అర్థం ఏంటంటే, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఒక క్లాస్ రూమ్ మనం ఇక్కడ మదర్ టంగ్ అని చాలా పెద్దగా రాశాను. ఎందుకు రాశానంటే ఆ పాయింట్ కోసం రాశాను. మదర్ టంగ్ అనే పెద్ద పాయింట్. ఒక క్లాస్ రూమ్ ఉంది. ఒక క్లాస్ రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో చూద్దాం, పల్లెటూరులో అయితే అందరూ ఒక ఏరియా పిల్లలు కాబట్టి అందరికీ తెలియే. కానీ సిటీలోకి వచ్చినప్పుడు కొంతమంది మరాఠీలు ఉంటారు, కొంతమంది మార్వాడీలు ఉంటారు, కొంతమంది ఏమో సిక్కులు ఉంటారు, కొంతమంది వచ్చేటప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు. సో ఇలా రకరకాల భాషలు మాట్లాడే పిల్లలు ఉంటారు ఒక క్లాస్ రూమ్ లో. అప్పుడు ఈ మెథడ్ ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెప్పేసావు సరే, మరి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్లేషన్కి వెళ్తావు. ఏ దాంట్లో ట్రాన్స్లేట్ చేస్తావు? నువ్వు కూర్చున్న క్లాస్ రూమ్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇస్లాం ఉంది అక్కడ, ముస్లిం భాషలో ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయాలా, తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలా, లేదంటే సిక్కులు మాట్లాడే దాంట్లో ట్రాన్స్లేట్ చేయాలా, లేదంటే మరాఠీలో ట్రాన్స్లేట్ చేయాలా. సో జైన్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే భాషలో ట్రాన్స్లేట్ చేయాలా. సో కాబట్టి మల్టీ బ్యాక్గ్రౌండ్ మదర్ టంగ్ ఉన్న క్లాస్ రూమ్స్ లో ఇది పనిచేయదు, ఒకే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్స్ లో ట్రాన్స్లేట్ చేయలేదు టీచర్. కాబట్టి అప్పుడు ఇక్కడ మల్టీ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉన్న క్లాస్ రూమ్స్ లో ఈ మెథడ్ పనిచేయదు. కాబట్టి ఇది అంటే మదర్ టంగ్ ఈ మెథడ్ లో మనం విరివిగా వాడుతున్నాం. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎవరిలో చేస్తాం? మదర్ టంగ్ లో చేస్తాం. కాబట్టి మదర్ టంగ్ యూజ్ చేసే మెథడ్ ఏదన్నా కూడా మనం దీంట్లోకి రావాలి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి రావాలి. నెక్స్ట్ చూడండి, అండ్ ఫ్యాటిగ్ అండ్ టెడిషియస్. ఫ్యాటిగ్, సో చేసి ఎక్సర్సైజ్ డ్రిల్లింగ్ చేసి ట్రాన్స్లేషన్ చేసి విసుగుపోతాడు, అలసిపోతాడు, బోరింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో దీంట్లో డిసడ్వాంటేజెస్ లో లిటరల్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేసేసేయడం కొన్నిసార్లు సో కరెక్ట్ మీనింగ్ కూడా ఇవ్వదు. మీకు తెలుసు ఇంగ్లీష్లో ఒక వర్డ్కి సో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి సందర్భాన్ని బట్టి. సో ఈ సిచ్యువేషన్లో మనం అనుకున్న సందర్భం వేరు, అక్కడ వాడు ఆతర్ ఉద్దేశం వేరు. సో మనకు తెలిసిన మీనింగ్ని అక్కడ మనం ట్రాన్స్లేట్ చేసేసాం. సో కాబట్టి పక్కాగా ట్రాన్స్లేషన్ అనేది అన్ని సార్లు కూడా ఖచ్చితమైన భావం ఇచ్చేస్తుంది అనుకోవడానికి కూడా లేదు. అందుకనే చూడండి, కొన్ని మనము వేరే లాంగ్వేజ్ నుంచి మనం ట్రాన్స్లేట్ అవుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ వెర్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే సో అక్యురసీ పెంచడం కోసం. కాబట్టి లిటరల్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాన్స్లేషన్ అనేది ఖచ్చితంగా అన్నిసార్లు 99% ఖచ్చితంగానే ఉంటుంది, కానీ అన్నిసార్లు ఖచ్చితత్వం చూపిస్తుందని చెప్పుకోవడానికి కూడా చాయిస్ లేదు. అదొక డిసడ్వాంటేజెస్ దీంట్లో. సో ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ వెళ్తా ఉంటే సో టోటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనే దాన్ని సో ఇది కేవలం లిటరేచర్ నుంచి భాషని మనం నేర్చుకున్న క్రమంగా వాళ్ళు దాన్ని సెట్ చేశారు. సో ఈ దానిలో మనం ఒక్క బిట్టు కూడా మీకు పోదని నేను ఆశిస్తున్నాను. సో కంపల్సరీ సో మీరందరూ బాగా రాయండి. అండ్ ఐ విష్ యూ ఏ గుడ్ లక్ and God bless you. So please subscribe our channel and promote our channel. So thank you. So I wish you good luck. God bless you.